రేపటి రోజు ఆడిట్ వచ్చినప్పుడు ఇబ్బంది పడతాము. అలాగే 36,000 పెట్టి లైట్లు వేయించినావు, 69,000 పెట్టేసి మోటార్ ఇచ్చినావు. అందులో చిన్న సమస్య వచ్చింది, చిన్న సమస్యలు కూడా మేమే డబ్బులు పెట్టి చేస్తానంటాను. మరి ఈ 45,000, 36,000, 70,000 నువ్వేలాగా డ్రా చేసుకున్నావు? నువ్వు ఏం పని చేయనప్పుడు ఇది నీకు తెలీదా? అందులో పని చేసినట్టు లేదంటూ ఈ బోర్డు పైన నువ్వు రాపిమని దానికి పంచాయత్ సెక్రటరీ గారిని, సర్పంచ్ గారిని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతో నువ్వు లేనిపోని ఆరోపణలు చేస్తూ పంచాయతీని ఇబ్బంది పెడుతున్నావు. నాగసముద్రం గ్రామంలో శుక్రవారం రోజున సచివాలయానికి లాక్ వేయడం జరిగింది. నువ్వు రౌడీజం చేసి లాక్ చేస్తున్నావా, నేను రౌడీజం చేసి లాక్ చేస్తానా? కానీ అందులో నువ్వు ఏ రకంగా పోయి వాళ్ళని బెదిరించి లాక్ చేసుకొని బయట పెట్టుకుంటావు? నువ్వా రౌడీ నేనా? గ్రామస్తులకి మొత్తం తెలుసు. కాబట్టి నిన్ను 2021లో సర్పంచ్గా నువ్వు తరం కావని ఉద్దేశంతోనే నిన్ను పక్కన పెట్టి అత్యధిక మెజార్టీతో ఏదైతే నువ్వు రౌడీ షీటర్ భర్త అంటాడో మా సర్పంచ్ గారైనటువంటి సుధారాణిని అత్యధిక మెజారిటీతో నాగసముద్రం గ్రామస్తులు గెలిపించినప్పటికీ నువ్వు అర్థం చేసుకోవాలి, రౌడీ షీటరా మంచి వ్యక్తి అనేది. నేను రౌడీనా నువ్వు రౌడీనా అన్నట్లు నువ్వే నీ విజ్ఞతకి వదిలేసి తెలుసుకోవాలని ఈ సభాముఖంగా చెప్పుకుంటాను. అలాగే మన శుక్రవారం రోజు నువ్వు ఏ అధికారంతో పోయి అక్కడ ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీ గారిని మీరు రాదని చెప్పి ఆమెను నానా దుర్భసలాడుతూ బీగం వేసుకొని నువ్వు ఎట్లా కూర్చుంటావు? ఇంట్లో పెట్టుకొని బీగాలు పెట్టుకున్నావు. నువ్వేమన్నా అధికారా? పోనీ ఆయన అధికారవే, లేదంటే నువ్వేమన్నా మన ప్రజాప్రతినిధిగా నువ్వు చేసుకోవడానికి? ఇది పద్ధతి కాదు.